హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విమల. సో, ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి వీడియోతో మనం 30 మెంబర్స్‌తో మన సబ్స్క్రైబర్స్‌ని ఫిల్ చేసుకున్నాము. అండ్ ఇవాళ పెట్టే వీడియోతో కనీసం ఇంకొక 10 సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారని నేను అనుకుంటున్నాను. కొత్త సబ్స్క్రైబర్స్‌కి అందరికీ వెల్కమ్ అండి. ఇవాళ చేసే ఈ చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ మనం ఇంట్లో ఎప్పుడు చికెన్ చేసుకున్నా కూడా కాస్త గ్రేవీ వాటర్గా వస్తుంది. అలా కాకుండా గ్రేవీ థిక్‌గా రావాలి అంటే ఏమేం టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ వేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ. సో దట్ మన ఛానల్ని చాలా ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది, ముందుకు పుష్ చేసినట్టుగా ఉంటుంది. ఇది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి. సో మనం చికెన్ నేను తీసుకునేది 1/2 kg పైన ఉంది చికెన్. దానికి ఎలా గ్రేవీ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనము గరం మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదా, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ మనం యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని దానిపైన మనము నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఎంత కారంగా తింటాము అనేది మన అది మనం ఎంత తీసుకుంటాము అనే దాన్ని బట్టి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వేసుకునే ఆనియన్ కంటెంట్ మాత్రం మనం గ్రేవీ థిక్గా ఎక్కువగా రావాలి, ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మనం కొంచెం ఆనియన్ని పెంచుకోవాలి. అండ్ మినిమం మనం ఇంట్లో చేసుకుంటున్నాము అంటే మాత్రం మినిమంగా నేను ఇప్పుడు ఎంత ఒక 2 ఆనియన్స్ ఆర్ 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అదే ఆనియన్తో మనం ఈజీగా గ్రేవీని చేసుకోవచ్చు. దానితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది మనకు నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువగానే పడుతుంది. సో దాన్ని కూడా కొంచెం ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత పుదీనా వేసుకున్నాను. పుదీనా తర్వాత పసుపు వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం అలా ఫ్రై చేసేసుకున్నాను. దాని తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా మనం ఇదే టైంలో బాగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవడం మంచిది. ఎందుకంటే పీసెస్ చప్పగా ఉండకుండా ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటేనే మనకు పీస్ అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం గ్రేవీలో వేసుకుంటే ఓన్లీ గ్రేవీ మాత్రమే టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అందుకోసం ఆ సాల్ట్ ఏదైతే ఉందో మనం పీసెస్ని ఫస్ట్ ఆయిల్లో వేసినప్పుడే ఫస్ట్ మనం ఇది ఒక టిప్ పాటించాలి. సో దట్ మనకు పీసెస్ టేస్టీగా వస్తాయి. దాని తర్వాత కొద్దిసేపు లిడ్ పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత మనకు చికెన్లోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది. మనం ఫస్టే వాటర్ పోసేసుకోవడం అలా కాకుండా దాంట్లో నుంచి వచ్చే వాటరే బయటికి రావాలి, మళ్ళీ అదే పీల్చేసుకోవాలి. అప్పుడు మన చికెన్ అనేది మనం స్పైసెస్ వేసుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఆ వాటర్ బయటకు వచ్చేసి అది పీల్చేసుకున్న తర్వాత కొంచెం స్లైట్గా ఉంది కనిపిస్తుంది మనకు వీడియోలో కూడా. ఆ టైంలోనే నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలా కారంని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఆయిల్లో మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనం తినాలి అనుకున్న పీస్కి కూడా కారం బాగా పట్టేస్తుంది. అలా పట్టేసిన పీస్కి ఉప్పు, కారం 2 బాగా పట్టేసుకొని ఉంటాయి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లోనే మనం కావాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు యాడ్ చేసేసుకొని గ్రేవీ లేకుండా చేసేసుకోవచ్చు. కానీ మనం చేసేది గ్రేవీ కంటెంట్ ఉన్న కర్రీ కాబట్టి మనం ఈ టైంలోనే మనకి కర్రీకి కావాల్సిన గ్రేవీ థిక్నెస్గా రావాలి అనుకుంటే చింతపండు జ్యూస్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ టమాటోస్ వాడట్లేదు, మీ ఇష్టం, వాడాలి అనుకుంటే వాడచ్చు, కానీ నేను ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను. టమాటోస్ బదులు నేను ఇక్కడ చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకొని అది కూడా కొద్దిసేపు మిక్స్ చేసేసుకొని కర్రీ కొద్దిసేపు స్టవ్ పైన పెట్టేస్తే ఆ పులుపు సాట్కి మన పీస్ కూడా గట్టి పడుతుంది. సో దట్ మన గ్రేవీ అనేది పీస్ మొత్తం లాగేసుకోకుండా అలా వదిలేస్తూ ఉంటుంది బయటికి. టొమాటోస్ వల్ల కూడా మనకు గ్రేవీ థిక్నెస్ రావడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే టొమాటోస్ వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది చికెన్, అండ్ ఓన్లీ చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. సో మా ఇంట్లో తినము కాబట్టి సరిగ్గా టొమాటోస్ని స్కిప్ చేసేసాను.
సో ఆ చింతపండు జ్యూస్ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని అది బాగా బాయిల్ అయ్యి అది కొంచెం మనం పోసుకున్న 2 గ్లాసెస్ వాటర్ని పోసుకుంటే అది బాగా బాయిల్ అయ్యి అది మనము 2 గ్లాసెస్ కాస్త 1 గ్లాస్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో దట్ మన చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. అప్పుడు మన గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. ఇలా మనం బబ్లింగ్ టైంలోనే మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుంటే ఆ వాటర్ ఏదైతే ఉందో గ్రేవీ పార్ట్ అది కూడా ఇంకా చిక్కబడడానికి హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ తీసుకుంది కొబ్బరి పొడి అండ్ ఇందులోనే గసగసాలు కూడా యాడ్ చేశాను. ఎందుకంటే గసగసాలు చిన్న మిక్సీలో మనం పట్టలేము కాబట్టి నేను కొబ్బరితో పాటే గసగసాలు కూడా యాడ్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఇవి ధనియాల పొడి కూడా ఇంట్లో చేసింది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్లనే మనం చేసే గ్రేవీ థిక్నెస్గా వస్తుంది. సో ఇవి 2 అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ దగ్గర పడిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా ఏమైనా ఉంటే గార్నిష్ చేసేసుకొని తీసేసుకోవడమే. అండ్ మన ఛానల్ విషయానికి వస్తే చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇవాళ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేది సాటర్డే రోజు ఇస్తున్నాను. సాటర్డే రోజు ఓన్లీ ఇన్ 1 డే నాకు 9 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో నేను చాలా హ్యాపీ. కొత్త ఛానల్ని కాబట్టి ఎవరు ఎంకరేజ్ చేయరేమో అని స్టార్ట్ చేసిన ఈ ఛానల్ని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లీజ్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. అండ్ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది గ్రేవీ ఎంత థిక్గా ఉంది అనేది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. కొబ్బరి పొడి, గసగసాల పొడి అండ్ ధనియాల పొడి, ఇవి 3 వేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది ఇలా చిక్కగా వస్తుంది. అండ్ మన వైట్ రైస్లో ఇది వేసుకొని తిన్నా లేదా చపాతీస్తో కానీ పూరీస్తో కానీ ఇలా గ్రేవీ థిక్గా చేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసినట్టుగా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక్క లైక్ వేయండి, ఒక కమెంట్ ఇవ్వండి నేను మీరు చెప్పినట్టు చేశాను అని. దాని ద్వారా మన సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేస్తారు. సో ఇదండి మన వీడియో. ఇది సండే రోజు తీసిన వీడియో. పోస్ట్ చేయడం మర్చిపోయి ఈరోజు చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.